హలో, గుడ్ ఫుడ్ తీసుకోండి, డైలీ వర్కౌట్ చేయండి, హెల్దీగా ఉండండి అని చెప్పేసి ఇటు టీవీలో, సోషల్ మీడియాలో, ఇంట్లో, ఆఫీస్లో చెప్పి సాగొడుతున్నారు కదా. మీరు మాత్రం అస్సలు చేయకండి. పొరపాటున మీ వెల్విషర్స్ మాట విని మీరు కనుక డైలీ వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశారే అనుకో, ఏం జరుగుతుందో తెలుసా? ఫస్ట్ మీ పోస్చర్ కరెక్ట్ అవుతుంది. పోస్చర్ కరెక్ట్గా ఉంటే చూడడానికి అందంగా, అట్రాక్టివ్గా, కాన్ఫిడెంట్గా కనిపిస్తాం. అండ్ బాడీలోని అన్ని జాయింట్స్ పైన భారం కరెక్ట్గా పడుతుంది. అలాగే బాడీ అంతా కూడా మసాజ్ అవుతుంది కాబట్టి అన్ని ఆర్గాన్స్ యాక్టివ్ అవుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది కాబట్టి పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ ఇవేమీ రావు. ఫేస్ పైన గ్లో పెరుగుతుంది. మాలాంటి వాళ్లకు కెరీర్ స్పాన్ పెరుగుతుంది అండ్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ అటాక్, ఒబెసిటీ, క్యాన్సర్ ఇలాంటి పెద్ద డిసీజెస్ ని కూడా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఎస్, అయితే వీటితో పాటుగా మనం చాలా హ్యాపీగా ఉంటాము, చిల్ ఉంటాము. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది కదా, ఇంట్లోనో ఆఫీస్లోనో. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొక్కలే అని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాం. ఎస్, వీటన్నింటికన్నా మించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం లవ్ చేసుకుంటున్నాము అన్న ఫీలింగే ఎంత కిక్కిస్తే తెలుసా? నిజమండి. సో అందుకనే వారంలో మినిమం 5 days అన్నా వర్కౌట్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. వర్కౌట్ కన్నా ముఖ్యమైనది గుడ్ ఫుడ్. హలో, ఇవన్నీ చెప్తున్నావు, నువ్వేమన్నా డాక్టర్వా, జిమ్ ట్రైనర్వా అంటారా? మీరు ప్రపంచంలో ఏ తోపు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే చెప్తాడు, ఇంకాస్త గట్టిగా, ఇంకాస్త డీటెయిల్గా. అయినా మాకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసులే, మేము ఆల్రెడీ చేస్తున్నామంటారా? అయితే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నేనేమైనా పాయింట్స్ చెప్పడం మర్చిపోయానా? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అని తెలుసు కదా ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో.